అందరికి నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. మరొక దుర్బోధన గురించి చూద్దాం రండి. అదేమిటి అని అంటే అన్యజనులకు పునరుత్థానము ఉండదు అనేటువంటి బోధ. మొదటి పునరుత్థానం ఉంటుంది. అందులో భక్తులు, నీతిమంతులు, పరిశుద్ధులు యేసునందు విశ్వాసం ఉంచి యేసు రక్తంలో వారు తమ జన్మకర్మ పాపములను కడిగివేసుకున్నటువంటి పరిశుద్ధులు లేపబడతారు. మొదటి పునరుత్థానం ఉన్నదంటే రెండవ పునరుత్థానం కూడా ఉంటుంది. కనుక ఎవరైతే మరణిస్తారో మరణించినటువంటి వారి శరీరము భూమిలో సమాధి చేయబడుతుంది. వారి యొక్క ప్రాణము, ఆత్మ భక్తులదైతే పరదేశుకు వెళ్తుంది. మరి యేసునందు విశ్వాసం ఉంచని వారిదైతే వారి శరీరం కూడా సమాధి చేయబడుతుంది భూమి మీద. వారి యొక్క ప్రాణం, ఆత్మ పాతాళానికి వెళ్తుంది. దీనికి చక్కని నిదర్శనము బైబిల్తో పరిచయం ఉన్న వాళ్ళకైతే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. ధనవంతుడు లాజరు కథలో లాజరు ఉన్నదేమో పరదేశు, అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నాడు. ధనవంతుడైతే పాతాళంలో యాతన పడుచున్నాడు. అయితే ఇక్కడ లాజరైనా అక్కడ ధనవంతుడైనా వాళ్ళు ప్రాణం, ఆత్మతోనే ఉన్నారు. వారిద్దరి శరీరాలు కూడా ఈ భూమి మీదనే ఉన్నాయి, ఎక్కడో ఒక దగ్గర. ధనవంతుడైతే శరీరము సమాధి చేయబడింది, మరి లాజరుది కూడా ఇక్కడే భూమి మీద. అది సమాధి చేయబడినట్టుగా లేదు, కానీ భూమి మీదనే శరీరం అనేది ఉన్నది. అయితే ఇద్దరికి కూడా మళ్ళీ దేవుడు శరీరాలనిచ్చి అటు భక్తులకైనా ఇటు భక్తిహీనులకైనా వారిని త్రిత్వముగా చేశాడు గనక త్రిత్వముగానే తిరిగి లేపుతాడు. పునరుత్థానము చెందింప చేసిన తర్వాతనే భక్తులకైనా పరలోకం తీసుకుని వెళ్తాడు. ఒకవేళ భక్తిహీనులైతే పాతాళంలో ఉన్నటువంటి వారిని తీసుకొచ్చి శరీరాన్ని వారికి జోడించి వారిని నరకములో, నిత్య నరకములో వేస్తాడు. అయితే దీనికి సంబంధించినటువంటి లేఖనాలను మనం ఒకసారి చూద్దాం రండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దాం. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు అని లేఖనం చాలా స్పష్టంగా చెబుతుంది. ఇక్కడ మేలు చేసినటువంటి వారు జీవ పునరుత్థానమునకు, నిత్య జీవం పొందుకోవడం కొరకు వెళ్తారు. కీడు చేసిన వారైతే తీర్పు పునరుత్థానానికి బయటికి వస్తారు. అంటే సమాధులలో నుంచి బయటికి వస్తారు. పునరుత్థానం అనేది ఉంది, దేవుడు ఇస్తాడు వారికి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2-3 వచనాలలో కూడా, పాత నిబంధనలో కూడా ఈ విషయాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు దీనిని నిజముగా పరిశీలించాలి, పరిశోధించాలి అనుకునేటువంటి వారు మీ బైబిల్స్ తీసి చూడాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం చూద్దాము, 2-3 వచనాలు. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలు కొనెదరు, కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకు, నిత్యముగా హేయులగుటకు మేలు కొందరు అంటున్నాడు. ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాడు. మరియు సమాధులలో నిద్రించిన అనేకులు మేల్కొంటారు. అందులో కొందరేమో నిత్య జీవం అనుభవించడానికి మేల్కొంటారు, కొందరు నిందల పాలు అవటానికి మేల్కొంటారు అన్నాడు. నిత్య జీవం అనుభవించడానికి ఏమో భక్తులు లేస్తారు, నిందల పాలవుటకేమో భక్తిహీనులు, హేయులవుటకు భక్తిహీనులు అనేది లేపబడతారు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇంకా అనేక సందర్భాలలో కూడా ప్రభు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనము ఒకసారి అపొస్తలుల కార్యం 24వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఈ విషయాన్ని చూడొచ్చు. 24:15 ఇక్కడ మనం చూసినట్లయితే, ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును వ్రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలగబోవుచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను అని అంటున్నాడు. ఇక్కడ 14-15 2 వచనాలు కలుసున్నాయండి. ఇక్కడ చెప్పాడు క్లియర్గా, నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలగబోవుచున్నది అని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి ఉన్నాను అని ఇక్కడ క్లియర్గా చెబుతున్నాడు. ఇకపోతే మత్తయి సువార్త 25వ అధ్యాయం 31-46 వచనాలలో చెప్తాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం ఇక్కడ ఒక ఉపమానాన్ని ప్రభువుల వారు చెప్తాడు. మత్తయి సువార్తలో ఇక్కడ మనము 31-46 వచనం వరకు కూడా మనం చూసుకుంటే, ఇక్కడ ఆయన ఏం చెప్తాడంటే, తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడును. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి అని చెబుతున్నాడు. ఇక్కడ అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుతున్నారు. సమస్త జనములు, ఇక ఎవరు కూడా ఉండరు. అయితే మహిమ సింహాసనము ఎదుట భక్తులు ఉంటారు, ధవల సింహాసనము దగ్గర భక్తిహీనులు ఉంటారు.
అయితే ఇక్కడ చెబుతున్నాడు, గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరుస్తాడు. తన కుడి వైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టున్నప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునుడి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పి కొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశం అంటే నన్ను చేర్చుకుంటారని ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ చెబుతూ వస్తాడు. ఇంకా ఇందులో మరి సమయాభావాన్ని బట్టి నేను ఆఖరి మాట చదువుతున్నాను, ఒకసారి మీరు చూడండి, మీ బైబిల్స్ తీసి చూడండి. 46వ వచనం, వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు అంటున్నాడు. ఏమండి, ఎవరైతే మరి దేవునిని నమ్మారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వారు నిత్య జీవానికి వెళుతున్నారు. ఇక్కడ వారు ఆశీర్వదించబడిన వారు. కొందరు శపించబడిన వారు ఉన్నారు. 41వ వచనంలో, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్న వారిని చూచి, శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అంటున్నాడు. మరి నిత్యాగ్నిలోనికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ప్రాణం ఆత్మతోనే వెళ్తారా, శరీరంతో కూడా వెళ్తారా అంటే, దేవుడు మనిషిని త్రిత్వముగా చేశాడు కాబట్టి ప్రాణం ఆత్మ శరీరంగా గనుక త్రిత్వముగానే పరలోకమైన వెళ్ళాలి, త్రిత్వముగానే నరకమైన వెళ్ళాలి. నిత్య అగ్నిలో వేసేటప్పుడు భక్తిహీనులను వారి యొక్క శరీరాలు పునరుత్థానము చెందుతాయి. ఆ పునరుత్థానము చెందేది రెండవ పునరుత్థానం అవుతుంది. అంటే మొట్టమొదట ఒక పునరుత్థానం ఉంది కనుక వీరు లేసేటువంటి దాన్ని రెండవ పునరుత్థానం అని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అయితే మనము ఇక్కడ గమనించినట్లయితే మరి ప్రకటన గ్రంథంలో ఈ విషయాలను మనము చూడగలుగుతాము. ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానములో పాలు గలవారు ధన్యులను పరిశుద్ధులనై యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు అంటున్నాడు. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు క్రీస్తుతో కూడా కొందరు బ్రతికించబడ్డారు. ఏమంటే వాళ్ళు రాజ్యం చేస్తారు. మనము 20వ అధ్యాయము ఇక్కడ మనము 4వ వచనంలో చూసినట్లయితే, అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడును. మరియు క్రూర ముఖమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్రను వేయించుకొని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. వీరు మొదటి పునరుత్థానములో పాలు పొందినటువంటి వారు. వీరికి రెండవ మరణం మీద అధికారము లేనే లేదు అని ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడన్నమాట. ఇకపోతే మనము గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఈ ప్రస్తావనను చూస్తాము. 6వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ మరి క్షయముగా అక్షయముగా లేపబడేటువంటి వారు, క్షయమైన ఫలము అక్షయమైన ఫలాన్ని పొందేటువంటి వారి గురించి ఇక్కడ ప్రస్తావిస్తాడు. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఇక్కడ 8-9 వచనాలు చదువుకుందాం. ఏలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. మనము మేలు చేయట యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసేదము, తగిన కాలమందు పంట కోతుము అంటున్నాడు. ఇక్కడ తన శరీరం నుండి క్షయమను పంట కోయును అన్నాడు. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును అన్నాడు. నిత్య జీవము అనే పంట కోసేటువంటి వారు నీతిమంతులు, భక్తులు. తర్వాత తన శరీరం నుండి క్షయమను పంటను కోసేటువంటి వారు కూడా ఉంటారు అంటున్నాడు. ఏమండి, అక్షయమైనటువంటిది నిత్యం ఉంటుంది, క్షయమైనటువంటిది అంటే అది నశించిపోయేది. శరీరము నుండి క్షయమను పంట కోసేటువంటి వారు ఉంటారు. అంటే ఎవరు ఏదైతే విత్తుతారో అదే పంటను వారు కోసుకుంటారు. పరలోకము వెళితే అది నిత్య జీవము, అక్షయమైన శరీరాలు వాళ్ళకు వస్తాయి. నరకములో అది నాశనమైపోతుంది, దినదినం నాశనం అయిపోతుంది అన్నమాట. వారికి ఉన్నటువంటి ప్రాణం, ఆత్మ, శరీరం అది నాశన స్థితికి వెళ్ళిపోతుంది. రెండవ మరణం అంటేనే నరకంలో పడవేయబడడం అంటేనే నాశనం అయిపోయేది, క్షయమైపోయేది అని అర్థం. కాబట్టి మరి నీతిమంతుల పునరుత్థానం ఉంది, అనీతిమంతుల పునరుత్థానం కూడా ఉన్నది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే మరొక విషయాన్ని కూడా మనం చూడొచ్చు. అదేమిటంటే రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో కూడా మనము ఒకసారి మనం చూడగలుగుతాం. దేవుడు ప్రతివానికి వాని లెక్క ప్రకారముగా క్రియల ప్రకారముగా ప్రతిఫలం ఇస్తాడు అని ఇక్కడ చెబుతాడు. 5, 6,
వచనాలను మనం ఒకసారి చూద్దాం. నీ కాఠిన్యమును మార్పు పొందలేని హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. ఏమండి? సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును అని ఇక్కడ చెబుతున్నాడు. నిత్య జీవమునిస్తాడు దేవుడు వారి వారి క్రియ చొప్పున. వారి వారి క్రియలను బట్టి మరి అనేక మందికి ఆయన మరి రెండవ మరణమైనటువంటి నరకాన్ని కూడా ఇవ్వబోతున్నాడు అన్నమాట. మరి వారికి నరకం ఇవ్వాలి, వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇవ్వాలి, అక్షయమైనటువంటిది ఇవ్వాలి వాళ్లకు, మరి క్షయమైనటువంటిది కూడా ఇవ్వాలి అని అంటే, ప్రతిఫలం ఇవ్వాలంటే వారు శరీరాలలో నుండి, వారు సమాధులలో నుంచి బయటికి రావాలి. వచ్చిన తర్వాత ప్రాణము ఆత్మను కలిపి ఆ మూడింటిని త్రిత్వాన్ని తీసుకొని నరకంలో అయినా వేయాలి, పరలోకమైన తీసుకెళ్ళాలి. కనుక ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారి యొక్క శరీరాలు కూడా పునరుత్థానం చెందుతాయి. కానీ పునరుత్థానం చెందుతాయి కానీ పరలోకం రావు. అవి నిత్య నరకాగ్ని గుండము కొరకే పునరుత్థానం చెందుతాయి. అదే మాట మనం ఇక్కడ చదువుకున్న యోహాను సువార్త 5:29 మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చెదరు. వారు వచ్చేది తీర్పు పునరుత్థానం కొరకు వస్తారు. భక్తులు లేసేది జీవ పునరుత్థానము కొరకు లేస్తారన్నమాట. గనుక అన్యులకు పునరుత్థానము లేదు అని చెప్పేటువంటి బోధ తప్పు. లేఖన విరుద్ధమైన బోధ, అసత్య బోధ, అది దుర్బోధ, యజబేలు బోధ. గనుక సత్యాన్ని నమ్మి సత్యమందు ప్రతిష్ఠింపబడాలని కోరుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.